గాత్రోస్ కిచెన్ కి స్వాగతం. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా పండగలకి ఉపవాసాలకి భోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఉసిరికాయ రోటి పచ్చడి, చామదుంపల వేపుడు, ముద్దపప్పు, దప్పడం, పెరుగు, వడియాలతో భోజనం సిద్ధం చేసుకున్నానండి. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. 4 పెద్ద ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉసిరికాయ ముక్కలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు ఉసిరికాయ ముక్కలకి అరకప్పు నూపప్పు వేసుకోవాలండి. అదే ఇక్కడ కొలత చూపిస్తున్నాను నేను. పొయ్యిని సిమ్లో పెట్టుకుని ముక్కలు వేయించుకుంటే లోపల వరకు వేగుతుందండి ముక్క. అందులో వగర్ అనేది తగ్గుతుందండి. దీనివల్ల పచ్చడి తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయించిన ముక్కలు పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో నూపప్పు, 1 పావు చెంచా మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా పళ్ళలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి. చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి కొద్దిగా థిక్గా ఉంటేనే బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపుని వేడివేడిగానే పచ్చళ్ళలో వేసి మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్ అంతా పచ్చడికి పడుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి.